హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిష్ కర్రీ రెడీ చేసుకుందాం. దానికి మసాలాకి కావాల్సినవి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు మిక్సీ జార్లో వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని దాన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కకు తీసుకొని దానిలో అల్లం, 1 కేజీ చేపలకి ఇంత క్వాంటిటీ అల్లం పడుతుంది. అల్లం, వెల్లుల్లి యాడ్ చేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన దానిలో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత దానిలో ఉల్లిపాయలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని దానిలో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అవి కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి పచ్చివాసన పోయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలి. దాన్ని ఈ విధంగా అయిన తర్వాత దానిలో మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని దానిలో వేసుకొని కలుపుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే రసం తీసి పక్కన పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని ఈ విధంగా ఫ్రై అయిన దానిలో వేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత దానిలో మనం సరిపడినంత వాటర్ పోసుకోవాలి. పులుసు సరిపడినంత వాటర్ పోసుకొని దాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు దానిలో మనం ముందుగానే కడిగి ఉప్పు, పసుపు రాసి పెట్టుకున్న చేపలను యాడ్ చేసుకోవాలి. చేపలన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి గెంటితో అటు ఇటు కదుపుకొని మూత పెట్టుకోవాలి. చేపలు కొంచెం ఉడికిన తర్వాత మనం గెంటు పెట్టి తిప్పకూడదు. దాన్ని ఇంకా గెంటు పెట్టి తిప్పితే చేపలంతా ముక్కలు అవుతాయి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళా కూరను చెక్ చేసుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత దానిలో బెండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కూర దానిలో కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ ఫిష్ కర్రీ రెడీ.